ఏమే లక్ష్మి, నిన్న దేవి కొంట్లో పడదని గుడి తీసుకెళ్ళావు కదా, ఏమైంది? అవునక్క, తనకేదో దయ్యం పట్టిందని పూజారి గారు చెప్పారక్క. వచ్చే శుక్రవారం వచ్చి తాయితీ కట్టించుకోమన్నారు. పూజారి చెప్పినట్టే చెయ్యి. మరొక ఇంటికి వెళ్లాల్సిన అమ్మాయి కదా. నాకు అది తలుచుకుంటే భయంగా ఉంది. ఎవరితోనూ చెప్పకక్క. లక్ష్మి, ఈ విషయం నేను ఎవరితోనని చెప్తానా? ఏ దేవి, త్వరగా రావే. ఇదిగో వస్తున్నానే. ఏందే, ఏదో మాట్లాడాలని పిలిచారు? ఏం మాట్లాడకుండా వస్తున్నారు? సమస్య అంతా నీ వల్లేనే. నేనేం చేశాను? మీ అమ్మ నీకేదో దెయ్యం పట్టింది, దాన్ని వదిలించాలి అని ఊళ్ళో అంతా చాటింపేస్తుంది. అసలేం జరిగింది? అది కూడా పోయి పోయి ఆ పూర్ణమ్మకి వెళ్లి చెప్పిందే. ఊరంతా వెళ్లి డండోరా వేసింది. మీ అమ్మకి బుర్ర పనిచేయదా? మా అమ్మ ఒక తెక్కలదే, నన్ను అర్థం చేసుకోవట్లేదు. అంతకి ఏంటి నీ సమస్య? అందరు అమ్మాయిలకొచ్చే ఆ 3 రోజుల సమస్యేనే. నేను ఆ సమయంలో కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నా. పిచ్చి పట్టిందల్లా ప్రవర్తిస్తున్నా. అది అర్థం చేసుకోకుండా మా అమ్మ నాకు దెయ్యం పట్టింది, పిచ్చి పట్టిందని ఊర్లో వాళ్ళందరినీ పిలిచి దండోర వేసి మరీ చెప్తుంది. భోజనం చేశాక ఈ టాబ్లెట్స్ని 2 పూట్లు వేసుకోండి, అంతా నయమైపోతుంది. నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటున్నారుగా? వేసుకుంటున్నానండి, వస్తాను. ఒక నిమిషం మీతో ఒంటరిగా మాట్లాడాలి. మీరు వెళ్ళండి, వస్తాను. ఏంటి విషయం చెప్పండి. ఏమండి, మీరు చదువుకున్న వారేగా, మీ ఫ్రెండ్ సమస్య ఏంటో కూడా తెలీదా? తీసుకోండి, ఇదే ఇప్పుడు మీ ఫ్రెండ్కి కావాలి. ఇది వేసుకున్నా కూడా తగ్గకపోతే నన్ను వచ్చి కలవండి. వస్తానండి.